హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీల యుద్ధబేరీ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీలో బీసీల 42% రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామాన్ని ప్రశంసించారు. అయితే ఈ తీర్మానానికి లోపల ఇష్టం లేకపోయినా కొంతమంది బహిరంగంగా మద్దతు తెలిపారని విమర్శించారు. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నారాయణ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కేసీఆర్ ఇంత మంచి చట్టం చేసినప్పుడు అసెంబ్లీకి వచ్చి మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. అటువంటి కీలక సమయంలో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉండడం సరికాదని తక్షణమే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పెట్టారు, రాష్ట్రం ఏర్పడింది, 2 మాటలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండి సరే ఓడిపోవడం ఓటమిని విజయం ఎప్పుడు మామూలే రాజకీయాల్లో. ఓడిపోయినంత మాత్రాన అసెంబ్లీకి రాకుండా ఎక్కడ ఒకటైతే ఇది ఈ 42% రిజర్వేషన్ ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కనీసం ఆ రుచి నిలబడి నేను సపోర్ట్ చేస్తాను ఒక మాట చెప్పుకుంటే ఎంతో గౌరవం పెరిగి ఉండేది, ప్రజాస్వామ్యం బలోపేతం వచ్చి ఉండేది. ఆయన రాకపోవడం చాలా బాధాకరం. నేను తీవ్రంగా ఖండిస్తాను కూడా. మీరు ప్రజల చేత ఎందుకు అయిపోయిన తర్వాత మీరు ఫామ్ హౌస్ ఎట్లా ఉంటారు? ఒకవైపు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ పొందుతూ గౌరవాన్ని పొందుతూ చివరికి ప్రజలకు మూడునామలు పెట్టి ప్రజలకు ద్రోహం చేసి ఫామ్ హౌస్ పడుకుంటారా? ఇంపార్టెంట్ బిల్లు కూడా మీరు వచ్చి మాట్లాడరా? ఇంకేం దానికని మీరు ఎందుకు మీరు రిజైన్ చేయడం బెటర్. ఇంకా మీరు రిజైన్ చేసిపోతే మీకు గౌరవం లేకుండా పోతే మీకు గౌరవం కదా, మీ పార్టీకి అగౌరవం వస్తుంది. ఇది మంచిది కాదు, మేము తీవ్రంగా ఖండిస్తాం. తక్షణం వారు అసెంబ్లీకి రావాలి, లేదా అసెంబ్లీకి రాజీనామా చేసి బయట పోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు గర్వకారణం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి మన ప్రాంతం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అభ్యర్థిగా జస్టిస్ సుధీర్ రెడ్డి గారిని బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఆయన్ని క్యాండిడేట్గా పెట్టారు. ఆయన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, అందులో ఆయన ప్రత్యేక తెలంగాణకు కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత జ్యుడిషియరీలో చాలా గొప్ప పేరు ఉన్నటువంటి అలాంటి వ్యక్తిని క్యాండిడేట్గా పెడితే మరి టీఆర్ఎస్ లాంటి పార్టీ మినిమం లేకపోవడం ఏంటి? తెలంగాణ సెంటిమెంట్ గెలిచిన వాడివి, తెలంగాణ బిడ్డగా ఉండి ప్రత్యేక తెలంగాణ సపోర్ట్ చేసినటువంటి దేశం మొత్తంలో న్యాయ వ్యవస్థ నిపుణుడుగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డి గారిని మీరు సపోర్ట్ చేయకపోవడం చాలా విచారకరం. ఇది తెలంగాణ ద్రోహం తప్ప ఇంకోటి కానే కాదు. అది ఇప్పుడు ఈ సందర్భంగా ఏం చేశారంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా వారిని వ్యతిరేకంగా చెప్పడానికి చేత కాకుండా నిరాశ నిస్పృహ నుంచి ఈయన నక్సలైట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే జస్టిస్ సుధీర్ రెడ్డి గారిని నక్సలైట్ అని చెప్పడం ద్వారా మేము డిఫెండ్ చేసుకోలేకపోతే వాళ్ళ అభ్యర్థి డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆయన నక్సలైట్ అని చెప్పిన తర్వాత ఆపరేషన్ కగార్ దానిలో కూడా ఆయన పేరు పెట్టి ఆయన కూడా కాల్ చేస్తారా, నక్సలైట్ చంపేస్తారా? నాకు డౌట్ వస్తుంది. ఇది ప్రణాళిక. ఎందుకంటే అమిత్ షా ఆయన క్రిమినల్ నేరస్తుడు, ఆయన నిర్దోషిగా ఉండడానికి 12 మందిని చెప్పినా తప్ప ఆయన నిర్దోషి కాలేదు, జస్టిస్ లాయర్తో సహా. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ కగార్లో ఈయన సుదర్శన్ రెడ్డి కూడా పెట్టి ఆయన కూడా చంపేస్తారని మీకు అనుమానం వస్తూ ఉంది.